How are you? How do you do అంటే How do you do? Me? With right hand. ఎందుకు రిక్రూట్ చేసుకోలేదు? లెఫ్ట్ హ్యాండ్ అంటే రిక్రూట్ చేసుకున్నారా? మేబీ అంటే ఆమె లెఫ్ట్ హ్యాండ్. ఈనాడు అంటేనే ఒక జర్నలిజం స్కూల్ మొత్తం. అవును. అంటే మీరు చూస్తే చిచోరేలా ఉన్నారు కదా. డైరెక్టర్ పట్టుకొని చిచ్చోరే అంటారు. స్కిల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, అసలు మామూలుగా లేవు. నేను నా లైఫ్ లో అయితే నేను అవన్నీ ఫ్లర్ట్ చేయలేదు. ప్రామిస్. కమల్ హాసన్. ఫీమేల్ యాంకర్స్ వచ్చినప్పుడు మాట్లాడి ఉంటారు ఆయన బాగా. లేదు అబ్బాయి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా. ఒక నిజం మాట్లాడుకుందాం. రియల్ సంబంధం సెట్ లో ఎవరు ఎక్కువసేపు మాట్లాడారు? ఫ్రాంక్ గా చెప్పాలంటే అందరికంటే ఎక్కువ మాట్లాడేది విశ్వజిత్. మ్యారీడ్ విత్ 2 kids. నేనే ఎక్కువ మాట్లాడాను. Many times were you married? వన్ టైం. Abhishek. ఓకే సార్, అంటే పెళ్లి తర్వాత నిజంగా కిస్మత్ ఏమైనా చేంజ్ అవుతుందా? చెప్పండి మీరేమంటారు? నేను చెప్పాలంటే మ్యారేజ్ తర్వాత డెఫినెట్లీ బాగుపడతారు. ఎవరు బాగుపడతారు అంటే మనల్ని చేసుకున్న వాళ్ళు బాగుపడతారు. ఇట్లా కూడా అంటారు, మ్యారేజ్ చేసుకొని సంకనాకపోయాడు. గారు కూడా త్వరలో మీకు అందరికీ ఒక షాక్ ఇస్తాడు. షాక్ అంటే పెళ్ళి ఏమైనా చేసుకుంటారా? ఆ టైప్. నీకు నా పర్సనల్ లైఫ్ గురించే కావాలా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే జనరల్గా ఇక్కడ నలుగురు ఉన్నారు. మనం జీవితంలో అనుకుంటూ ఉంటాం కదా, జిందగీలో కిస్మత్ మారాలనే హోప్ కొంతమందికి ఉంటుంది, ఈ టైంలో మారిందని కొంతమందికి ఉంటుంది. మరి వీళ్ళకి కిస్మత్ మారిందా లేదంటే ఇంకా మారాలా, ఈ సినిమా తర్వాత మారుతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో. హాయ్ ఫైన్ వెరీ గుడ్. బాగున్నారండి? హౌ ఆర్ యూ? యా బాగున్నాను. హౌ డు యూ డూ అనలేదండి. సో బేసికల్లీ ఇది హౌ డు యూ డూకి ఎండింగ్లో ఇచ్చిన అందరూ దాని గురించి ముందు మాట్లాడుతున్నారు కదా. ఎండింగ్ లో బేసిక్గా దాని గురించి ముందు మాట్లాడాలని ఎండింగ్ లేదు. ఎండింగ్ లో వేసాం కదా, అందుకని. రైట్ హ్యాండ్ అది ఆబ్వియస్లీ జనరల్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్? రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. విత్ మై రైట్ హ్యాండ్ అనేదో అన్నారు సంథింగ్. ఎందుకు రిక్రూట్ చేసుకోలేదు? లెఫ్ట్ హ్యాండ్ అంటే రిక్రూట్ చేసుకునేవారా? మేబీ కావచ్చు. యా గుడ్ బి. గుడ్ మేబీ. అంటే అదేనండి, ఆవిడకి మేబీ ఆమె లెఫ్ట్ హ్యాండ్ హ్యాండెడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో ఆవిడ. అంటే మేబీ ఆవిడ లెఫ్ట్ హ్యాండర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యా మేబీ. బేసిక్ గా తన క్వశ్చన్ ఏం అర్థం చేసుకుంటే హౌ డు యు డు అంటే మీరు వర్క్స్ ఎలా చేస్తారు, అంటే ఎగ్జామ్ ఎలా రాస్తారు, అది ఎలా చేస్తారు. ఎందుకంటే అంత ఎలాబరేట్ చేయడం ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా. మరి జాబ్ రాలేదు కదా. యాక్చువల్లీ ఇందాక నేను చెప్పాను కదా, ఈ డైలాగ్ ని డీప్ గా అనలైజ్ చేస్తే అది ఏంటో తెలీదు, బట్ అనలైజ్ చేయనప్పుడు ఫెయిల్ అయితే జోక్. వెరీ ఇంటెలిజెంట్లీ రిటన్ జోక్. అనలైజ్ చేస్తే ఇట్ విల్ ఫాల్ ఇంటూ నో కేటగిరీ. ఆన్సర్ కరెక్టా కాదా, అబ్స్ట్రాక్ట్. శ్రీనాథ్ గారు బాగా ఇంటెలిజెంట్ రైటింగ్ కాబట్టి. యాక్చువల్లీ ఇంటెలిజెంట్ రైటింగ్ అంటే జస్ట్ ఎంటర్టైనింగ్. యా ఆఫ్ కోర్స్. మైండ్ బ్లాక్ రైటింగ్. బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయలేదు, అక్కడ కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఉంది కదా, అది లెఫ్ట్ హ్యాండ్. మీరు అది చూసన్నా లెఫ్ట్ హ్యాండర్ అని చెప్పాలి కదా అట్లీస్ట్. యా అది లెఫ్ట్ హ్యాండ్. మేము ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేశా. మీరే అన్నారు కదా కట్అవుట్స్ చూడమని. అదే డెఫినెట్లీ. యాక్చువల్లీ పూజారి మరి రైట్ హ్యాండ్ పెట్టమంటాడు ఎప్పటికైనా. రైట్ హ్యాండ్ ఎత్తాడు ఈ అబ్బాయి. ఆయన రైట్ హ్యాండరే కదా మరి. అదే కట్అవుట్ చూసుకొని నమ్మేయాలి. ఇప్పుడు ఇతను ఏం చూస్తున్నాడు అనేది కూడా పెద్ద డిస్కషన్ ఉంటుంది సినిమాలో. అచ్చా, మీరు అందుకే నా సాంగ్ లో రైట్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టారు. అవును, అంటే అదైతే లిరిక్ నేనైతే రాయలేదు. అది భాస్కర్ భట్ల గారు రాశారు. సో సాంగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం అండి. సో ముందుగా అయితే మనం ఇప్పుడు మీతో ఎవరైనా జనరల్గా మాట్లాడుకుంటే ఆ కుర్చీని అనగానే మీరు ఏమంటారు? మడత పెట్టాడు అనేస్తారు ఫ్లోలో. ఇప్పుడు హౌ డు యు డు అనేది జనరల్గా ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చన్. ఇప్పుడు ఇది రేపు పొద్దున్న ఎలాగో వైరల్ అవుతుంది. వైరల్ అయిపోయి అందరి నోట్ల నుంచి పొరపాటున హౌ డు యు డు అంటే విత్ మై రైట్ హ్యాండ్ అంటే పరిస్థితి ఏంటి? అబ్బాయిల పరిస్థితి. దానికి బాధ్యత మీరు వహిస్తారా మరి? అది అన్న వాళ్ళ మీద లేదు, విన్న వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే అంతే కదా, అన్నవాడు రైట్ ఇంటెన్షన్ తోటి అంటుండొచ్చు, వినేవాళ్ళు రాంగ్ ఇంటెన్షన్ తో తీసుకుంటున్నారు. డెఫినెట్లీ బాధ్యత వహిస్తామంటే అందరికి జాబ్ రాని వాళ్ళందరికీ మేము ఇప్పుడు జాబ్లు ఇవ్వాలి. మళ్ళీ మాకు అవకాశాలు ఇవ్వండి. అలాంటి నెక్స్ట్ సినిమాకి ఆడిషన్స్ ఉంటుంది, మినిమం 20 మందిని కొత్త వాళ్ళని తీసుకుంటాం, ఎవరైనా రావచ్చు. ఓకే, సో జనరల్గా ముందు రొటీన్ క్వశ్చన్ నుంచి మొదలు పెడదాం.
సో కిస్మత్ ఎలా ఉండబోతుందా? కిస్మత్ లేదు లేదు మీ కిస్మత్ అంటే అంటే అభినవ్ గారిది నాకు తెలిసినంత వరకు ఆ కౌశిక్ క్యారెక్టర్ పడిన తర్వాత కిస్మత్ మారిపోయి ఉంటుంది. బట్ అంతకుముందు మీరు ఎంత స్ట్రగుల్, మీ స్ట్రగుల్ పీరియడ్ అనేది ఎవరికి తెలియదు. సో అంతకుముందు స్ట్రగుల్ పీరియడ్ ఎంత ఉంది అసలు, కిస్మత్ ఎప్పుడు మారింది? జనరల్గా అందరికి ఇదే క్వశ్చన్. ఐ థింక్ అది దానికంటే ముందు స్ట్రగుల్ పీరియడ్ ఒక 6 years బ్రో. 6 years ఐ వాజ్ స్టిల్ డూయింగ్ థియేటర్, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశా. ఆ టైంలోనే దట్ వాజ్ ద టైమ్ వెన్ ఇక ఆడిషన్స్ ఇవ్వడం, లెక్క చూసుకోకుండా ఆడిషన్స్ ఇవ్వడం, ప్రతి ఒక్క ఆఫీస్కి తిరగడం, మన పోర్ట్ఫోలియో ఇవ్వడం, అట్లాంటివన్నీ జరిగాయి. మేము ఐ థింక్ బై దట్ టైమ్ a lot of them were asking to email. So we were just emailing everyone. అండ్ ఏదైనా కాంటాక్ట్ ఉంటే ఫోన్ చేసి నా ప్రొఫైల్ వచ్చిందా ఏంటి అట్లా అని అడగడం. ప్రొఫైల్ సబ్మిట్ చేయడం అయిపోయింది అప్పటికి అయిపోయింది. లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆస్కింగ్ ఈమెయిల్స్, ఈమెయిల్ టు సో అండ్ సో ఆర్ వాట్సాప్ టు సో అండ్ సో అని ఉండేది. సో వాట్సాప్ ఇంకొంచెం లేటర్ వచ్చిందేమో. యా బట్ ఆడిషన్స్ కి అయితే వెళ్ళేవాళ్ళం. సమ్ ఐ థింక్ ఆర్కుట్ ఏదో కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయింది కదా. ఆర్కుట్ ముందు అది ఎప్పుడో కదా. ఆర్కుట్ ఇంకా ముందు కదా. ఆర్కుట్ వాజ్ 2007-8 అట్లా. అంటే వీళ్ళందరికీ వాడు అది ఇచ్చాడు, ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. వీళ్ళు దాన్ని డెవలప్ చేసి ఇచ్చేసారు. అంటే మీది మల్లీరావా ముందండి నార్మల్? అవును మల్లీరావా ఈవెన్ బిఫోర్ ఈ నగరానికి. ఈవెన్ దానిలో కూడా మంచి మంచి డైలాగ్స్ కొన్ని ఉంటాయి. అదే లైక్ సైంటిస్ట్ అవుతావు, ఎంత బతుకు, ఎంత చదువు వంటోడు అవుతారా, వంట చేస్తావరా, ఏదో సంథింగ్ ఉంటుంది. అది ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది అది కూడా? ఓకే మల్లీరావా అనుకున్నా నేను. మల్లీరావా వాజ్ నాట్ అ కామికల్ క్యారెక్టర్, ఇట్ వాజ్ అ వెరీ సపోర్టింగ్ క్యారెక్టర్ అండ్ ఇట్ వాజ్ అందులో కూడా చాలా మంచి పేరు వచ్చింది. అంటే కాబట్టి దాంట్లో కూడా ఐటీ సెక్టర్ లో సుమంత్ బ్యాచ్ ఐటీ సెక్టర్. సో ఈయన ఎలాగో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, మీరు ఎలాగో సినిమాలో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. మీరు ముగ్గురు కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచేనండి? వీళ్ళు ముగ్గురు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. మీరండి? నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, మంచిర్యాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. బట్ చదువుకునేది మాత్రం నేను ఎంబీఏ చేశాను, ఎంబీఏ అండ్ జర్నలిజం. యాక్చువల్లీ ఒక 4-5 years బ్యాక్ నేను అక్కడ చాలా మందిని కూర్చొని ఇంటర్వ్యూలో అదొకటి ఇదొకటి చేసేవాడిని. జస్ట్ ఈ మధ్య ఇటు షిఫ్ట్ అయ్యాను, కొంచెం ఇబ్బంది ఉందని. మాకు కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. 100% ఎవరైనా రావచ్చు, ఇది ఎవరైనా రావచ్చు. ఓకే, సో మీ కిస్మత్ ఎప్పుడు మారిందండి? మారక ముందు టైం పీరియడ్ ఎంత పట్టింది మీరు ఫిక్స్ అయిన తర్వాత నేను డైరెక్టర్ అవ్వాలి అని ఫిక్స్ అయిన? బేసిక్గా కిస్మత్ వచ్చేసి నేను జాబ్ రిజైన్ చేసినప్పుడు మారిందని నేను అనుకుంటాను. కాకపోతే ఎటు మారినా కానీ కిస్మత్ మారిన. ఏం చేసేవారండి ముందు? నేను ఈనాడులో సబ్ ఎడిటర్ దాకా చేశాను. నేను ఓకే ఈనాడులో సబ్ ఎడిటర్ చేశాను. ఇక అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం రిజైన్ చేసి ఒకసారి మన కిస్మత్ ఏందో పరీక్షించుకుందాం అని చెప్పి రావడం జరిగింది. దట్స్ ఇన్ 2015 or 16 ఆ టైం. అంటే ఈనాడు అంటేనే ఒక జర్నలిజం స్కూల్ మొత్తం. అవును మీరు మీ జర్నలిజం స్కూల్ జర్నలిజం అంతే ఫేమస్. మళ్ళీ జాబ్ కూడా మంచి గవర్నమెంట్ జాబ్, సెకండ్ గవర్నమెంట్ అది. అంటే మీరు చూస్తే చిచోరేలా ఉన్నారు కదా. డైరెక్టర్ పట్టుకొని చిచోరే అంటారు. చిచోరే సూపర్ హిట్ ఫిల్మ్ కదండి. చిచోరే అంటే సినిమా సూపర్ హిట్ ఫిల్మ్, సినిమా టైప్. నరేష్ గారు అంటే ఫ్లోటింగ్ స్కిల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, అసలు మామూలుగా లేవు. అది నేర్చుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని డైలాగ్స్. అది రైటర్ అడగాలి యాక్చువల్గా. అంటే మీ అంటే నువ్వు షోకేస్ చేసావు కదా, ఆయన రాశాడు బట్ నువ్వు షోకేస్ చేసావు కదా. ఆ విధానం కూడా చాలా ఏం తెలియనట్టు బైక్ డాంబర్ రోడ్ తప్ప ఇంకేం తెలియదు అన్నట్టు. లేదు, నా లైఫ్లో అయితే నేను ఎవరిని ఫ్లర్ట్ చేయలేదు. ఇట్స్ ఎ ప్రామిస్. అదే అసహ్యం ఉంది. ఎందుకు అంటే నమ్మరుగా చెప్పిన మాకు ప్రామిస్. అభినవ్ నమ్ముతాడా? మీకు మేమేదో సంబంధాలు కూడా లేదు. అయితే చెయ్యి బ్రో, స్టార్ట్ ఫ్లోటింగ్. పైగా అదేదో అచీవ్మెంట్ లో చెప్పుకుంటున్నారు. అచీవ్మెంట్ కాదండి, అచీవ్మెంట్ కాదు బ్రో. ఏమో నాకు అది సెట్ అవ్వదు. నాకు నా క్యారెక్టర్ సెట్ అవ్వదు ఫ్లోటింగ్. ఎప్పుడు రోడ్డు మీద ఉంటే ఎందుకు సెట్ అవుతుంది? మీ డైలాగ్ ఒకసారి వేసుకోవచ్చు కదండి. కమల్ హాసన్ సినిమాల్లో చేస్తాం కదా, చాలు బ్రో. మస్తు షేడ్. సో చెప్పండి అసలు మీ కిస్మత్ ఎప్పుడు మారింది? మారక ముందు టైం పీరియడ్ ఎంత స్ట్రగుల్ ఉంది? 9 years బ్రో. నేను 2011లో వచ్చాను.
2019లో మత్తు వదలరాతో హిట్ వచ్చింది. సో ఇట్ టేక్ లాట్ ఆఫ్. సో 9 yearsలో కూడా నేను ఏం చేశాను అంటే ఒక టీమ్ ఫామ్ చేసుకున్నాం అనమాట. షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఎవరైతే టీం ఉన్నారో రితేష్ కానీ ఒక టీం ఉందన్నమాట మాది. సో అలా అలా ట్రావెల్ అవుతూ స్టోరీతో ట్రావెల్ అవుతూ మైత్రితో మూవీ ఓకే అయింది. 2019లో ఐ గాట్ ఎ హిట్. ఇంకా అక్కడ నుంచి యాక్చువల్లీ అంటే అప్పట్లో అవసరాల శ్రీనివాస్ గారిది అదే ఊహలు గుసగుసలాడే సినిమాలో ఈ డైలాగ్ బాగా ఫేమస్. ఏదో అంటుకుంది అందం అందం తుడుచుకుంటే పోదు కదా. ఇందులో కూడా అద్భుతమైన డైలాగ్ అది. ముట్టుకుంటే అంటుకుందా అని చెప్పి మర్చిపడిందా అని చెప్పేదో ఉంది కదా. యాక్చువల్లీ ఏంటి మేడం ఏం తింటారు మేడం ఇంత ఎర్రగా ఉంటారు. సో నేను అది యాక్చువల్లీ వాడేసాను. అంటే వైరల్ అయిపోయిన తర్వాత అందరికీ తెలిసిపోద్ది. ఈ లోపు వాడేస్తే బెటర్ కదా అని ఒక 2-3 దగ్గర వాడేసాను. ఓకే. వైరల్ అయిన తర్వాత వాళ్ళకి కూడా అర్థమైపోద్ది కాపీ. రాయడం వెరీ ఫ్లోలో వెళ్ళిపోయింది ఆ డైలాగ్. బట్ ఆ డైలాగ్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. అంటే ఆ అమ్మాయి కూడా ఇట్లా చేయి తీసుకోగానే అండ్ మేడం మరకంటిందా అండ్ ఆల్సో వెరీ వెల్. సార్ అంత ఫ్లోలో వెళ్ళిపోయింది అంటే మీరు ఈనాడులో ఎలాగ ఉండేవారు సార్? అసలు నాకు అర్థం కావట్లేదు. ఈనాడులో కూడా రాయడమే కదా పని. ఐ మీన్ రాయడం, ఈ రాయడం ఓకే సార్, మరి ఈ రాయడం ఏమన్నా ఉందా సార్? లేదు ఆ రాయడం ఏం లేదు. బేసిక్ ఆ రాయడం లేని వాళ్ళకే అట్లా రాస్తే బాగుంటుందనే ఆలోచన. ఓకే ఓకే, ఏదైతే చేయమో దాని మీద ఆలోచనలు ఎక్కువ. ఊహించుకుంటే ఇంత, వెన్ యూ ఫీల్ అనుభవిస్తే ఇంతే. నెక్స్ట్ సినిమా రైమింగ్ ఊహించుకుంటే ఇంత అనుభవిస్తే ఇంతే, ఏదైనా అంతే. సో అన్న నీ దగ్గరకు వచ్చేద్దాం. అంటే పెట్టకోడ సినిమాలో కూడా ఇలాగే విలేజ్ నుంచి ఇన్నోసెంట్ బాయ్, ఇక్కడ కూడా ఇన్నోసెంట్ గానే ఉంది. అంటే ప్రెసెంట్ ఏమి మాకు టీజర్ చెప్తుంది కాబట్టి ఆయన పెట్టకోడ థియేటర్ లో చూసిన తక్కువ మందిలో మీరు అది చూసే ఆయన అతి తక్కువ మందిలో సో ఆయన చూసాడు. దెన్ నన్ను కలిసినప్పుడు కూడా హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ అక్కడి నుంచి కొంచెం డ్రా చేశాను ఐ విల్ ఫిట్ దిస్ పార్ట్ అని. సో మరి మీరు అడగలేదా సేమ్ క్యారెక్టర్ ఎందుకు కొత్తగా రాయచ్చు? అంటే ఐ మీన్ అంటే మిమ్మల్ని మీరు పోర్ట్రే చేసుకుంటున్నారు అలాగే ఇన్నోసెంట్ బాయ్ అన్నట్టు. బేసికల్లీ ఇలా పోర్ట్రే చేసుకునే వాళ్ళందరూ వెనకాల వేరే ఉంటది అని చెప్పి. అవును, చాలా మంది. హి ఇస్ ఆల్రెడీ మ్యారీడ్ విత్ 2 kids. నేను ఇంత మాట్లాడుతున్నాను కదా ఇన్నోసెంట్ గా అక్కడ మీరే. సో ఓకే, డైలాగ్స్ విషయానికి వస్తే అసలు అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. టీజర్నే ఆ టీజర్లో డైలాగ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే మినిమం నాకు తెలుసు ఒక 10 times, మోర్ దెన్ 10 times చూడాలి. మీరు 10 times చూడక ముందు అడిగారు అనుకో అన్ని డైలాగ్స్ చెప్పలేడు, ఏదో డైలాగ్ మిస్ అయిపోతారు ఖచ్చితంగా. అన్ని డైలాగ్స్ ఉన్నాయి, ఫుల్ ప్యాక్డ్ ఆఫ్ డైలాగ్స్ అన్నమాట. అండ్ అభినవ్ గారు డైలాగ్స్ అయితే మాత్రం ఆయన ఏమన్నా ఆయన రాసుకుంటారా, ఆయన ఏమైనా ఏలు పెడతారా? నిజం చెప్పండి. ఎందుకంటే నేను ఆ క్రెడిట్ అభినవ్ గీయదలుచుకోలేదు. బట్ యాక్చువల్ ఏంటంటే డైలాగ్కి ఒక చెప్పడంలో ఒక దాన్ని ఏమంటారు, ఒక అసెన్స్ వస్తుంది చూడండి. అంటే ఎసెన్స్ ఒక్కొక్కరు చెప్తే ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది. అభినవ్ గారు చెప్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అది ఎక్కువ మందికి ఇట్లా స్ట్రైక్ చేస్తుంది. అంటే బేసిక్ డైలాగే కదా అనిపిస్తుంది. ఈయన చెప్తే ఏంటిది ఇప్పుడు నువ్వు మగాడు నీకు దమ్ముంటే ఏమీ లేదు డైలాగ్. ఆయన ఏంటి ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఇంకొకటి ఇది ఏంటి రిస్క్ ఏం లేదు, బట్ ఏం డైలాగ్ సార్ ఇది. అంటే మీరు మీ రైటింగ్, నువ్వు సినిమా మ్యాజిక్, నాదేం లేదన్నమాట. బాగుంది, థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు ఓకే, నో ఎనీవే, యా ఓకే, ఇట్స్ అ టీమ్ వర్క్. మేము ట్రైలర్ లో కొన్ని అది ఉంటది కదా మందు రిలేటెడ్ డైలాగ్ కిక్కాస్ ఉంటది. ఇంకా ట్రైలర్ ఇంకొక 2-3 days లో ట్రైలర్ వస్తుంది. ఒక మొనలాగా ఉంటది మనోడిది, రిలేటబుల్. అది చాలా రిలేటబుల్ స్టఫ్. అది ఇప్పుడు ఈ కంచెలు ఎవరైనా ఆడిషన్స్కి వెళ్తే మేబీ అది చెప్పినా మనం ఆశ్చర్యపోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే ఓకే, నరేష్ అన్న దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఫీమేల్ యాంకర్స్ వచ్చినప్పుడు మాట్లాడి ఉంటారు ఆయన బాగా నాకు తెలిసి. ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఫీమేల్ యాంకర్స్ నన్ను కూర్చొని పెట్టలేదు, ఆయన కూర్చొని పెట్టి. అదే ఆయన మాట్లాడి ఉంటారు మేబీ మీరు అసలు కెనకద్దన్నట్టు ఫేస్ పెట్టుకున్నారు. అదే అంటే ఇప్పుడు సినిమాలో కూడా ఎక్కువ హీరోయిన్ తో స్పెండ్ చేయడానికి టైం ఆయనకే కదా ఉంది. అలా చేశాడు ఆయనకే ఉంది. ఇక్కడ కూడా అబ్బాయి కదా పక్కకి పెట్టుకుని ఇలాగే కాదు మనకు వచ్చింది సెపరేట్ ట్రాక్ అన్నట్టు. అబ్బాయి అంటే కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా. ఆయన అమ్మాయిలతోనే మాట్లాడతారేమో. నాన్ సింక్. సో ఓకే, అంటే మీకు మంచిగా వర్కౌట్ అయినట్టుంది, మిగిలిన వాళ్ళకి పాపం అవ్వలేదు యాక్చువల్లీ. ఒక నిజం మాట్లాడుకుందాం. రియా సుమంత సెట్లో ఎవరు ఎక్కువసేపు మాట్లాడారు?
ఫ్రాంక్గా చెప్పాలంటే అందరికంటే ఎక్కువ మాట్లాడేది విశ్వదేవ్. సీరియస్ సీరియస్. మ్యారీడ్ విత్ 2 kids అండి. మ్యారీడ్ విత్ 2 kids. నేనే ఎక్కువ మాట్లాడాను. Familiarity with women, maybe. Yeah. It's like it's as simple as. You also have sisters, huh? I don't have cousins ఉన్నారు చాలా మంది. Cousins. సో ఆ కేర్ ఎక్కడ చూపించి ఉంటారు? How many? Just it's the same thing. How many times were you married? ఏంది ఎక్కడికి వెళ్తాను? No, అంటే బాగా ఫెమిలియారిటీ. వన్ టైం. ఓకే సార్, అంటే మీరు Official marriage వేరు, official marriage వేరు. అది అన్నది అయితే ఒక స్క్రిప్ట్ మీరు రెడీ చేసి జో డెఫినెట్లీ నెక్స్ట్ స్క్రిప్ట్ అదే మంది. ఓకే అండి. సో సార్ మీరు మ్యారీడ్ అండి? ఎస్. మీరు మ్యారీడ్, ఆయన మ్యారీడ్, ఇద్దరు అన్మ్యారీడ్. Unmarried. సో ఇప్పుడు జనరల్గా ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఎవడైనా ఆడు చక్కగా లేడనుకోండి పెళ్లి చేస్తే ఆడే బాగుపడతాను అంటూ ఉంటారు. అవును. దానిలో ఎంతవరకు నిజం ఉంది అసలు? మీరు మ్యారీడ్ కాబట్టి మీరు చెప్పండి, మీరు అన్మ్యారీడ్ కాబట్టి మీ ఒపీనియన్ చెప్పండి. అది ఎంతవరకు రైట్? మీ ఒపీనియన్ ఏంటి? మీరు చెప్పండి. అంటే ఐ మీన్ పెళ్లి తర్వాత నిజంగా కిస్మత్ ఏమైనా చేంజ్ అవుతుందా? నిజంగా బాగుపడతాడు? రెండు సెపరేట్ క్వశ్చన్స్ ఇవి. కిస్మత్ వదిలేయి, బట్ దీని గురించి చెప్పు. నువ్వు బాగుపడ్డావా మ్యారేజ్ తర్వాత? మ్యారేజ్ చేసుకోవడం వల్ల బాగుపడ్డాడు ఈ వెంట కాదు పొరపాటున, అంటే మీరు ఉన్నారు కదా ఇంటర్వ్యూలో, ఆవిడ పొరపాటున ఇంటర్వ్యూ చూడొచ్చు, మీరు అంత ధైర్యంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు మ్యారేజ్ చేసుకోవడం వల్ల బాగుపడ్డా. అసలు ఏమైనా చెప్పని నువ్వు క్వశ్చన్ అడిగా అసలు ఏమైనా చెప్పు నువ్వు. అది చెప్పాలంటే టూ సబ్జెక్టివ్ అంటే నిన్నే అడుగుతున్నాను. నువ్వు సబ్జెక్టివ్ కోఇన్సిడెంటల్లీ మేబీ రిఫార్మేషన్ అవ్వచ్చు కానీ మ్యారేజ్ మే నాట్ బి ద రీజన్. మ్యారేజ్ వల్ల అని కాదు కానీ రెండు ఒకేసారి నువ్వు అదే టైంలో ఓకే నేను కొంచెం ఇట్లా ఫోకస్ చేయాలనుకుంటున్నాను, వర్క్ మీద ఫోకస్, ఇంకా జులై తిరుగుడు చాలు అనుకొని అట్లా ఫోకస్ చేయాలనుకోవడం, అప్పటికి నువ్వు మ్యారీడ్ అయిపోవడం కుడ్ బి కోఇన్సిడెన్స్ బట్ నాట్ నెసెసరీ. బట్ ఐ ఫీల్ మనోడు మ్యారేజ్ తర్వాతే రిస్క్స్ తీసుకోవడం మొదలు పెట్టాడు. లైక్ యూ బికమ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ. అంటే మ్యారేజ్ తర్వాత ఇంకా ఏ రిస్క్ అయినా చిన్న రిస్క్ అయినా ఆయన ఉద్దేశం. ఈజ్ అ ప్రొడ్యూసర్ టు ఓకే ఈ సినిమాకి కాదు, మేకింగ్ అదర్ ఫిల్మ్స్. సో అది మ్యారేజ్ తర్వాతేనా నువ్వు స్టార్ట్? డబుల్ ఇంజిన్ ప్రమోషన్ చేసుకుంటున్నారు ఎంత కాకో. స్మాలర్ ప్రాజెక్ట్స్ అంటే అదే మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ కంక్లూజన్ ఏమి ఇస్తారు? మీరు మ్యారేజ్ అంటే మ్యారేజ్ తర్వాత ఏ రిస్క్ అయినా తీసుకోవచ్చు, బాగుపడతారా లేకపోతే బాధపడతారా అన్నది ఆయన క్వశ్చన్. అది చెప్పలేనండి ఆన్సర్. ఒక అంటే నేను కానీ మీరు చెప్పండి, మీరేమంటారు? నేను చెప్పాలంటే మ్యారేజ్ తర్వాత డెఫినెట్లీ బాగుపడతారు. ఎవరు బాగుపడతారంటే మనల్ని చేసుకున్న వాళ్ళు బాగుపడతారు డెఫినెట్లీ. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, మనం ఏం చేసినా కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో వాళ్ళు డెఫినెట్లీ బాగుపడతారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే మా ఇంట్లో జరిగేది ఇది, వాళ్ళు హ్యాపీ ఫీల్. డిఫైన్ బాగుపడుతున్నారు అంటే మరి ఇంకా అలా నువ్వు కాంప్లెక్స్ నో. కానీ మీరు అన్న క్వశ్చన్, వీడు ఊరికే తిరుగుతున్నాడు, వీడు మ్యారేజ్ అయితే వీడు బాగుపడతాడు అని అంటారు అని అంటావు. కరెక్టే. ఇట్లా కూడా అంటారు, మ్యారేజ్ చేసుకొని సంకనాకపోయాడు వీడు, అది కూడా అంటారు. సో దానికి ఒక బేసిస్ లేదు. అదే మ్యారేజ్ చేసుకుని మరీ అప్ టైట్ అయిపోవచ్చు, చాలా పద్ధతిగా ఉంటూ యు మిస్సింగ్ అవుట్ ఆన్ అదర్ థింగ్స్ మేబీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. కానీ మ్యారేజ్ అయితే లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. గుడ్ యువర్ రెస్పాన్స్ యు విల్ ప్రాబ్లీ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ షూర్. అట్లా దీనిలో అంటే లైఫ్ లో ఐ ఫీల్ కొంచెం ఒక డిసిప్లిన్ వస్తుంది. తప్పనిసరి పొద్దున్న లేవాలి, 100% పనులు చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ వర్క్స్ పెరుగుతాయి కదా. అంటే యూ కేటర్ సమ్ ఆఫ్ యువర్ టైమ్ టు యువర్ పార్ట్నర్, విచ్ ఈస్ నాట్ నెగోషియబుల్, ఐ థింక్. కరెక్ట్. టీమ్ వర్క్ పెరుగుతుంది, యు హావ్ టు కాంప్రమైజ్ అండ్ డూ థింగ్స్ ఫర్ ఈచ్ అదర్. బట్ డెఫినెట్లీ కొంచెం స్టెబిలిటీ వస్తుంది మనిషికి. అది బరువు వల్లనో బాధ్యత వల్లనో ప్రేమ వల్లనో తెలియదు కానీ కొంచెం స్టెబిలిటీ వస్తుంది. అదే ఆయనకి రిలేటబుల్ క్వశ్చన్ ఆయన లేరు. కాదు కదా. ఓకే నెంబర్ ఆఫ్ డేట్స్ కి వెళ్ళిన తర్వాత ఏమన్నా లైఫ్ బాగుపడతారంటారా? నెంబర్ ఆఫ్ డేట్స్ కి 100% నెంబర్ ఆఫ్ డేట్స్ మ్యారేజ్ ఇదంటే ఇప్పుడు వాడే గాలి తిరుగుతుంది. నేను ఒకటి, మనిషి అయితే మారడు. చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్స్ కానీ ఏవైతే ఉంటాయో, మనకు ఒక అలవాట్లు ఉంటాయి కదా, అది ఎంత పెద్ద బ్రేకింగ్ పాయింట్ వచ్చినా మనిషి అనేవాడు మారడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి పెరిగిన రూట్స్ కానీ ఏమైనా కానీ వాడి క్యారెక్టర్ అట్లా ఎస్టాబ్లిష్ అయింది. వాడు చచ్చే వరకు అలాగే ఉంటాడు, ఎవరు మారరు. రెస్పాన్సిబిలిటీస్ అంటారా, మనసు ఉన్నవాడు వాడు ఇంత కష్టపడ్డైనా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని చేస్తాడు. ఆడు మూర్ఖుడైతే అలాగే ఉంటుంది. ఇంకా ఈజీ టర్మ్స్ లో చెప్పాలంటే దర్శన్ పెళ్ళైన వాళ్ళు 2 బీర్లు తాగుతారు, పెళ్ళైన వాళ్ళు 4 బీర్లు తాగుతారు.
ఎందుకంటే మేము జాగ్రత్తగా ఇంటికి పోవాలి మళ్ళీ అంతే తేడా. సో కొంచెం స్టెబిలిటీ వస్తుంది. అదే లేదు ఇలాంటి ఉన్నాయి. ఇంకా దాచాం చాలా ఉన్నాయి. కానీ ఐ థింక్ నరేష్ చెప్పిన ఆన్సర్ కి కొన్ని నీకు కొన్ని మ్యారేజ్ ఆఫర్స్ వస్తాయేమో బ్రో. అంత మెచ్యూరిటీ ఉందని అనుకుంటారు కదా. మంచి హీ హాస్ అ గుడ్ అండర్స్టాండింగ్. అవునవును. ఈ ఇంటర్వ్యూ తర్వాత చేసేసుకోవడం లేదు. అవునా? బట్ ఈస్ మ్యారీడ్ ఆల్రెడీ టు 4 or 5 బైక్స్, ఒక కారు. ఈజ్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ దోస్ డాంబర్ రోడ్స్. యాక్చువల్లీ సూపర్ లైన్ వచ్చింది, తర్వాత చెప్తాను. సో అందుకే అంటున్నారా ఎప్పుడు రోడ్ల మీద ఉంటే పెళ్ళి అదే అవుతుంది. ఆల్రెడీ 4 బైక్స్ కొన్నారు. ఇది గ్యాప్ పెట్టుకోండి, తర్వాత నన్ను Already. సూపర్ డైలాగ్ వచ్చింది, బట్ ఐ డోంట్ వాంట్ టు సో మళ్ళీ ఒకసారి సినిమాలోకి వెళ్దాం. సినిమాలోకి వెళ్తే ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన క్యారెక్టర్ ఏదో టీజర్ లో శ్రీనివాస్ గారు ఆయన ఇప్పుడు క్యారెక్టర్ ఏదో చూపించారు. బట్ వీళ్ళతో ఏంటి, వీళ్ళకి లింక్ ఏంటి అనేది మాకు చూపించలేదు. అక్కడ చూస్తేనేమో వాళ్ళు ఆయన సపోర్ట్ ఇస్తున్నారు, లేకపోతే పిసికేస్తారు తర్వాత నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తేనేమో వీళ్ళ గ్యాంగ్ లాగా అనిపిస్తున్నారు, వీళ్ళ పక్కన నుంచి ఉన్నారు. ఇప్పుడు ఆయన క్యారెక్టరైజేషన్ ఏమన్నా రివీల్ చేస్తారా? మాకు యాంటాగనిస్టా లేకపోతే వీళ్ళతో పాటు వన్ ఆఫ్ ద లీడా? లేదు, దీంట్లో అటువంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఏమి ఉండవు, పరిస్థితుల్లో నెగిటివ్ షేడ్స్. బట్ ఆయన వీళ్ళకి హెల్ప్ చేస్తాడా లేకపోతే వీళ్ళని ఇబ్బంది పెడతాడా అనేది మాత్రం డెఫినెట్లీ వీ డోంట్ వాంట్ టు రివీల్. అది సినిమాలో తెలుసుకోవాలి. అండ్ అది ఐస్ ఒకటి హంటర్ ఐస్ అని ఈ మధ్యన రీల్ ఒకటి ట్రెండ్ అవుతుంది, మీకు ఐడియా ఉంది? శ్రీనివాస్ గారు బేసిక్ గా ఈ ఐస్ గురించి అనేది ఇప్పటి నుంచి కాదు, అది ఈ ఐడియా నాకు ఎప్పుడు వచ్చిందంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు క్యాప్ ఉండేది ఒకటి. ఆ క్యాప్ పైన కొటేషన్ ఏముంది నేను మర్చిపోయాను, కానీ దాంట్లో కొంచెం ఈ లుక్ ఉంటుంది. ఇప్పుడు మనం చిన్న లుక్ ఉంటుంది, ఆ లుక్ ఎవడి పెట్టా కానీ నువ్వు ఎంత ఫన్నీ ఉన్నా కానీ ఒక చిన్న కన్నింగ్ లుక్ వస్తుంది. సో అది కావాలని పెట్టించుకున్న లుక్ అది. డెఫినెట్ మీరు అన్నట్టు అది అంటరైజ్ అవి. సో ఇప్పుడు అభినవ్ గోమటం గారి టాలెంట్ అయితే అందరూ గుర్తించేశారు ఆల్మోస్ట్. ఆయన తెలుసు కదా, మామూలు డైలాగ్ ఇచ్చిన ఆయన మధ్యలో ఒక చిన్న 2-3 బ్రేక్లు ఇస్తారు, బ్రేక్లు వేసి డిస్క్ బ్రేక్లు వేసి దాన్ని అడ్యూటీ చేసి మొత్తం మీద హైలైట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసుకుంటే ఆయన పులిహార స్కిల్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది నేర్చుకోవాలి. మీరు ఎవరైనా నా గురించి చెప్తే మీరు ఏదైతే చెప్పారో ఇట్స్ ఎ బ్లెండర్ రాంగ్. మీరు నాతో ఒక 1 వారం రోజులు ఉంటే నా గురించి మీకు తెలుస్తుంది. కాదు ఆయన ఆర్ యు టాకింగ్ అబౌట్ సర్టన్ క్యారెక్టర్, ఏదో క్యారెక్టర్ యు ప్లేడ్ లైక్ అ లవర్ బాయ్. మాట్లాడింది క్యారెక్టర్ అందులో ఆ స్కిల్స్ నేను ఇప్పుడు అయ్యో హీరోయిన్ సీరియస్ కాదు ఇప్పుడు నువ్వు హీరోయిన్ ఉందంటే నువ్వు పులిహోర కలిపావు అంతే. హీరో అట్లా తెలుగు నామ్స్ ప్రకారం అలా బాగా కలిపాడు, మా తెలుసు. బాగా ఉప్పు కారం. ఇప్పుడు వీళ్ళు అండర్ రేటెడ్ యాక్టర్స్ ప్రెసెంట్. ఇప్పుడు వాళ్ళ టాలెంట్ ఎంత ఉందో వాళ్ళు డిజర్వ్ మోర్ అనేది నాకు అనిపిస్తుంది చూసిన తర్వాత. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఏమన్నా? అవును, డెఫినెట్లీ. నేను ఆల్రెడీ అది ఒకసారి మాకు ఇంతకుముందు జరిగిన ఈవెంట్ లో కూడా చెప్పాను, వీళ్ళు అండర్ ఎస్టిమేటెడ్ యాక్టర్స్. ఇప్పుడు అంటే నేను ఓవర్ రేటెడా? నేను ఓవర్ రేటెడ్ ఏంటి? అది కాదు, నీకు ఓవర్ రేటెడ్ అంటే మీనింగ్ తెలుసు ఏంటి? అంటే మేము వచ్చినండి మిమ్మల్ని లేకపోతున్నాం కదా. అది కాదు ఓవర్ రేటెడ్, ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం. అదే ఉన్నదానికంటే ఎక్కువ చెప్తున్నావు. సో ఇప్పుడు నువ్వు ఓవర్ రేటెడ్ అంటే దాని మీనింగ్ అట్లా వస్తుంది. తెలుసు. బట్ డెఫినెట్లీ ఇప్పుడు విశ్వ ఈస్ కమింగ్ విత్ వెరీ గుడ్ ఫిలిమ్స్, డూయింగ్ విత్ నివేదా థామస్ లైక్ దట్. అండ్ మనోడు కూడా అసలు మనోడు చేసిన వెరైటీ సినిమాలు అతను ఏంటంటే ఒక ఇమేజ్ లో ఇరుక్కోదలుచుకోలేదు. సో దట్స్ వై చూసింగ్ మోర్ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ అభినవ్ గారు కూడా త్వరలో మీకు అందరికి ఒక షాక్ ఇస్తాడు, అది ఇప్పుడు మా దాంట్లో ఎందుకు రివీల్ చేయడం అని చెప్పి మేము ఆపుతున్నాం. త్వరగా షాక్ అంటే పెళ్ళి ఏమైనా చేసుకుంటున్నారా? అలా నీకు నా పర్సనల్ లైఫ్ గురించే కావాలా? సినిమా పరంగా. ఓకే. సో ఇప్పుడు క్యారెక్టరైజేషన్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి ఎలా చూస్ చేసుకున్నారు ఒక పారామీటర్స్? ఇప్పుడు ఆయన కామెడీ ట్రాక్ అంటే ఓకే, ఇప్పుడు ఆయన్ని పెట్టకూడదు, మరి ఆయన హీరో. అవును, హీరో. ఎలా ఇప్పుడు మేము బేసిక్గా నేను ఆల్రెడీ ముందే చెప్పారు, నేను మత్తువదల రోజు చూసినప్పుడే అసలు ఈయన భలే ఉన్నాడే అని అప్పుడే అనుకున్నాను. మత్తువదల రోజు చూసిన తర్వాత కథ డైరెక్ట్ ఈయన దగ్గరికి రాలేదు, ఒకళ్ళ దగ్గరికి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళింది. కానీ ప్యారలల్ టైం ఇద్దరికి ఒకేసారి చెప్పాను. మత్తువదల నుంచే తను చూస్ చేశాను నేను, ఇద్దరికి చెప్పాను. బట్
మన మనోడికి ఇమీడియట్గా నచ్చేసింది, మనం చేస్తున్నాం సార్ అనగానే నేను కూడా కాదు ఇమీడియట్గా ఓకే చెప్పేసాను. నాకు మత్తు వదలరాలో ఉన్న యాక్టింగ్ చూసే నరేష్ గారిని తీసుకున్నాను. ఓకే ఓకే. సో ఇప్పుడు రొమాంటిక్ జానర్ టచ్ చేసినట్టు మీరు రొమాన్స్ ఇది కంప్లీట్ రొమాన్స్ కాదు. కాదు బట్ ఉంది ఉంది ఉంది. మీరు ఆ పాయింట్కి వెళ్తుంటే మీరు పర్సనల్గా వెళ్ళిపోతున్నారు. అంటే మీరు Touch చేసినట్టు అంటే- ఎండింగ్ లో ఉంది, అది కొంచెం ముందేసి ఇట్లా అడగండి. కామెడీ జానర్ టచ్ చేశారు, ఆల్రెడీ రొమాన్స్ టచ్ చేశారు. టచ్ చేయని జానర్ ఏముంది మీ మనసులో, ఏముంది అసలు అలాంటి టచ్ చేయని జానర్ ఇది టచ్ చేయాలి నా లైఫ్ లో అనేది? నాకు యాక్షన్ అడ్వెంచర్ యాక్చువల్లీ నా ఫేవరెట్, అది ఎప్పుడు టచ్ చేయలేదు. హారర్ నువ్వు ఎప్పుడైనా దయ్యం రోల్ వేసావా? వేస్తున్నావు అప్పుడు. అది కూడా ఉంది. హారర్ ఉందా ఇప్పుడు? యూఆర్ డూయింగ్ అ హారర్ ఫిల్మ్? ఓ నైస్. అంటే మనోడు హీ సైన్స్ టూ మెనీ ఫిల్మ్స్, సో ఐ జస్ట్ కుడెంట్. ఓకే. సో ఫస్ట్ నాకు ఇది టీజర్ చూసినప్పుడు బోట్ లో ఉండే మన కిస్మత్ మారుతుంది అనేది కామెడీ జరుగుతుంది కదా, Yes, yes. కామెడీగా స్టార్ట్ అయింది, హిలేరియస్ గా, మధ్యలో బోట్ ఒకటి స్టార్ట్ అయింది. నాకు ఒక అలవాటు ఏంటంటే బుక్స్ అన్ని నేను మొత్తం ఎన్ని బుక్స్ రిలీజ్ అయినా అన్ని బుక్స్ లో టైటిల్స్ చూసి వదిలేస్తూ ఉంటాను, బుక్ దగ్గరికి వెళ్ళి ఫీల్ అయ్యి వదిలేస్తూ ఉంటాను. నువ్వు నెక్స్ట్ టైం నుంచి బుక్స్ పూర్తిగా చదువు, ఊరికే టైటిల్ తను చెప్పబోతుంటే నేను ఎన్ని బుక్స్ రిలీజ్ అయినా అన్నాను, ఏంది నాకన్నా బుక్ రిలీజ్ కాగానే టైటిల్ చదివి అయిపోయింది, ఆ బుక్ చదివేసా. ప్లీజ్ కంటిన్యూ. సో అలాగా 3 Men in a Boat అని ఒక బుక్ ఏదో హిలేరియస్ గా ఉంటుందని చెప్పి నాకు తెలిసింది అనమాట. నాకు ఆ బుక్ లో ఎవరో క్యారెక్టర్స్ ఉంటారు, 3 ఉంటారని తెలుసు అంతే, అది 3 Men in a Boat. సో అలాంటిది ఏమన్నా ఆ బుక్ ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా? యాక్చువల్గా అంటే ఆ సీన్ వెనకాల ఇంత కథ జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మాంటేజ్ తీద్దామని గోదావరి గట్టు, మా ఊర్లో గోదావరి గట్టు బాగుంటుంది, పోయేసరికి ఎర్లీ మార్నింగ్ సన్ కనబడుతుంది, అక్కడ బోట్ కనబడుతుంది, అది దీంట్లో షార్ట్ తీసుకుంటే బాగుంటుంది ఏమన్నా తీసిన షార్ట్. దాని వెనకాల ప్లానింగ్ లేదు, మీరు చెప్పిన బుక్ గురించి లేదు. అంటే హీ ఫెల్ట్ సో ఆ బుక్కి దీనికి ఏదన్నా ఉందా? సో అసలు దాని గురించి పెద్ద అంటే ఆ బుక్ చదివి ఉంటే హీ వుడ్ ఉంటే వాస్ట్, ఆర్ మేబీ హీ కుడ్ హావ్ స్టిల్ ఆస్క్డ్. తెలీదు, Possible. దాంట్లో No problem. కంటెంట్ తెలియదు కాబట్టి maybe. నాకు బుక్ ఉంది తెలుసు కానీ దాంట్లో కంటెంట్ ఏంటో తెలియదు. ఆ book మీకు title తెలుసా? తెలుసు బట్ అంటే మీరు కూడా ఉంటే కవర్ చేసి పడేసి అంటే కొంచెం ఈ మధ్య చదవడం తగ్గింది. ఓకే. సో సాంగ్స్ విషయానికి వస్తే అంటే 4 songs ఉన్నట్టున్నాయి కదా రిలీజ్ అయినాయి, మరి ఇంకేమున్నాయి తెలియదు కానీ 4 songs లో ముందు నేను ఏ సాంగ్ చూసుంటాను జనరల్ గా ఎక్కువ మంది ఏం సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ రిలీజ్ అయిందా? ఐటమ్ సాంగ్ చూసే అంటే ముందు చూసే ఛాన్స్ ఉందంటే ఐటమ్ సాంగ్ వచ్చిందా లేదా? ఈ గాడి ఐటమ్ సాంగ్ చూసింటారు ఈ గాడి మీరు, మాస్ కదా మీరు అసలు కరెక్ట్ అసలు ఏ నిజంగా అంతే. ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ చూసేయండి మరి. 4 సాంగ్లు కనిపించినప్పుడు ఫస్ట్ ఐటమ్ సాంగ్ నో ప్రాబ్లం. ఎస్ ఐటమ్స్ మూవీలో లేదు వర్షన్. అవును ఉంది బిట్ ఉంటుంది. సో క్లైమాక్స్ ఏమవుద్దో కూడా ఒకసారి మాట్లాడండి, అసలు ఏంటి కిస్మత్ ఎలా మారింది? క్లైమాక్స్ చెప్పేస్తా. Discussion లో ఉన్నారు కదా. చెప్పేస్తా క్లైమాక్స్ ఏమవుతుందంటే శుభం అని పడుద్ది, తర్వాత రోల్ టైటిల్స్ వస్తాయి. కొన్ని సుఖం వేసారు శుభం కాదు, చాలా రోజులు అయినా సారీ కిస్మత్ 2 కంటిన్యూస్ అనేసి. కిస్మత్ 2 కంటిన్యూస్. Yes. ఇది ఫ్రాంచైజ్ లాగా కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీలో నేను చేసినా ఎవరు చేసినా కానీ వస్తూ ఉంటుంది కిస్మత్. ఓకే. అండ్ ఇది మనకు కూడా ట్విస్ట్ అయితే ఇది మాకు ట్విస్ట్ ఇది. అవునవును. అంటే బేసిక్గా మీరు డబ్బింగ్ చెప్పినప్పుడు మీరు పట్టేశారు అనుకున్నాను. లేదే నాకేం అనిపించలేదు. ఎండింగ్ వచ్చేసరికి ఆపేస్తారు కదా, డైలాగ్స్ ఉండవు కదా, మీరు ఆపేసి ఉంటారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎందుకు ఆపుతుంటారు? డబ్బింగ్ ఏముండదు కదా నీకు, లాస్ట్ టైటిల్ రోల్ క్రెడిట్స్ పడేటప్పుడు అదే చెప్తాను, ఎండ్ క్రెడిట్స్ లో కూడా డైలాగ్స్, ఎండ్ క్రెడిట్స్ లోనే డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ సీన్ ఏంటి సినిమాది? అందరూ చేతిలో చేస్తారు చూడండి, మేము ముగ్గురు. అదే అక్కడ డబ్బింగ్ ఏం లేదు కాబట్టి వాడు అలా చూసి తీసేసి బట్ ఇట్స్ కంటిన్యూ. రోలింగ్ టైటిల్ మీద డబ్బింగ్ వస్తుంది, ఆ డబ్బింగ్ లో కొత్త స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో సాంగ్స్ గురించి, ఆ సాంగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే కొన్ని సాంగ్స్ అలా గుర్తుండిపోతాయి కదా. ఇప్పుడు వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అన్నారు, అమ్మ బాయ్స్ కి సపోర్టివ్ గా ఉంది ఒక సాంగ్, మనం బ్యాడ్ బాయ్స్ అయినా అమ్మాయిలు లవ్ చేస్తాం. ఇప్పుడు ఏంటి అబ్బాయిలు అందరూ మంచి వాళ్ళు అని చెప్పి ఏదన్నా ఉందా సార్ ఫ్యాంటసీ? అబ్బాయిల్ని మనం మగజాతి ఆనిముత్యం అండి మీరు ఏమన్నా? అట్లేం లేదు, మగజాతి ఆనిముత్యాలు జాతిరత్నాలు లేదు, కానీ డెఫినెట్లీ మనం ఏదన్నా కొంచెం వెరైటీగా రాస్తే బాగుంటుంది అని చెప్పి అనగానే మాకు ఇప్పుడు ఈ మధ్య ఐటమ్ సాంగ్ అనగానే టక్కన గ్యాప్కి వచ్చేది ఏంటి, అంటావా అంటే వాళ్ళు ఒక సెట్ చేసి పెట్టారు. సో వాళ్ళు ఏంటి అమ్మాయిల గురించి అబ్బాయిని తిడుతూ రాశారు కదా, మనం అబ్బాయిల్ని కాస్త మంచిగా రాద్దామని చెప్పి భాస్కర్ భట్ల గారు నేను కూర్చొని దానికి ఫస్ట్ సిచ్యువేషన్ ఇలాంటిది ఏం లేదు సరే ఏం రాద్దాము అని అనుకున్నప్పుడు, వాళ్ళ అబ్బాయిని తిడుతూ రాశారు కదా, మనం అబ్బాయిలు మంచి వాళ్ళని చెప్తూ రాద్దాం అన్నప్పుడు ఐడియా స్ట్రైకింగ్ ఉందని చెప్పి ఒకసారి అమ్మాయిల మీద కూడా అట్లాంటి ఒక సాంగ్ రావాలి, వాళ్ళు ఎంత స్మార్ట్. దీంట్లో మీరు సాంగ్ అంటే
పాపం మగవాళ్ళు అందరూ మంచి వాళ్ళే, కొంచెం కన్నింగ్ వాళ్ళు మా అమ్మాయిలే అని చెప్పి లిరిక్ ఉంటుంది. అవును, చాలా సపోర్టివ్ గా రాశారు అబ్బా. నాకు నచ్చింది. అదే ఇంకా మొగోళ్ళకి ఎక్కువ ఒకవేళ ఏమన్నా ఎక్కువ అది వైరల్ అవ్వాలి. ఫేస్బుక్ గ్రూప్ ఉందేమో జాయిన్ అవుదామని అడిగారు యాక్చువల్గా. లింక్ దాన్ని వచ్చేయాలి ఇలాంటిది ఏమన్నా గ్రూప్ ఉందేమో అని. లేదు ఇది మంచి ఐడియా, ఐ విల్ ట్రై యాక్చువల్లీ. ఏమైనా మీమ్స్ అది అబ్బాయి పాడాలి ఆ పాట. అవునా? ఆ, అక్కడ కూడా అమ్మాయి అంటే అట్లా అమ్మాయిల మీద రాస్తే అంటే వాళ్ళు కూడా స్మార్ట్ ఉండొచ్చు అన్న దీని మీద రాస్తే అది అబ్బాయి పాడాలి. ఇది కూడా ఇప్పుడు అంటారా సమంత పాడారు కదా, అట్లా అది అబ్బాయి పాడాలి. ఓకే, అంతే అంతే. సినిమాలో అబ్బాయి సినిమాల్లో అబ్బాయి పాడాలంటున్నారు. కాస్ట్యూమ్ ఏమి వేయించాలంటారు మరి? మీకు అబ్బాయిలకి ఏది నచ్చుతుంది? సో నరేష్ గారు కవర్ సాంగ్ చేపిద్దాం, ఏదైనా కవర్ సాంగ్ లాగా చేపిద్దాం. అవునవును, ప్రమోషనల్ సాంగ్ కింద ఒకటి రిలీజ్ చేస్తే మీరు గ్యాప్ లో ఒకటి అంత టైం లేదు, బట్ క్యారీ ఆన్. క్యారీ ఆన్ చేద్దాం, ట్రై కిస్మత్ 2 కంటిన్యూస్ ఉంది కదా. కిస్మత్ 2లో చేయొచ్చు. రెడీ అవుతుంది. ఓకే, సో నరేష్ గారు, సో ఇక్కడ ఒక పార్టీ ఉంది, ఏం పార్టీ అండి అది? అది కూడా రివీల్ చేయకూడదు అన్నారా? లేదు, అది బ్రహ్మాండంగా రివీల్ చేయొచ్చు. కాకపోతే అది ఆ డైరెక్టర్కి మాకంటే ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ఆ సూర్యుని గుర్తుకే మన ఒకటి, అది సూర్యుని పార్టీ. ఓకే ఓకే, ఓటు అంతే, పార్టీ పేరు కాదు అది. అజయ్ ఘోష్ గారు అంటే ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నా మెయిన్ అయితే మీ ముగ్గురే Yeah. కదా. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఈ నగరానికి ఏమైంది చాలా ఇలాంటివి చూసాం, మ్యాడ్ వచ్చింది రీసెంట్ గా, చాలా సినిమాలు చూసాం. సో నరేష్ గారి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇలా ముగ్గురుండే ఫుల్ గా హిలేరియస్ గా ఉన్న సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఇప్పటి వరకు ఏంటి? కిస్మత్ చూసారు కదా బ్రదర్ మీరు? సో ఆఫ్టర్ కిస్మత్ ఎలాగో చూసారంటున్నారు కాబట్టి మీ ఫీలింగ్ ఏంటి? మళ్ళీ రెండు డివైడ్ అవుతాం. అది కొంచెం మోర్ ఫన్, అది కొంచెం సీరియస్ జానర్ ఉంటుంది. అది కొంచెం లిటిల్ ఓకే ఓకే, అది కొంచెం థ్రిల్లర్ మిక్స్ అయింది కాబట్టి ఇది కంప్లీట్ హిలేరియస్. సో మీరు చెప్పండి. నాకు దుర్జాత ఇష్టం. దట్స్ ఆల్సో వెరీ హార్ట్ బ్రేకింగ్ ఫిల్మ్. సో కిస్మత్ చూసిన తర్వాత ఒపీనియన్? కిస్మత్ బీట్స్ ఎవ్రీ బాయ్ Yes, definitely. బాయ్ గ్యాంగ్ షో. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నువ్వు చాలా తెలివిగా మా సినిమా మాకు నచ్చిందా లేదా అని అడుగుతున్నట్టు. అంటే మీరు ఎంత జెన్యున్గా చెప్తారనేది నేను చూస్తున్నాను అనమాట. జస్ట్ అంటే మీరు కూడా ఇందాక ఓవర్ రేటెడ్ అని పదం అన్నారు కదా, ఓవర్ ఎలివేషన్స్ ఇస్తుంటే నాకు అక్కడ అర్థం అవుతుంది ఇంత ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నారు. జనరల్గా మీరు టీజర్ చూసి మేమే చెప్తాం అద్భుతంగా ఉందని చెప్పి, అందరూ మీకు చెప్పే ఉంటారు కదా అద్భుతమైన టీజర్. నేనే చెప్పా 10 సార్లు చూస్తే గానీ ఆ డైలాగ్స్ అన్ని గుర్తున్నాను. సో మీకు జనరల్గా ఈయన అని చెప్తారేమో. ఈయని కిస్మత్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ మ్యాన్. కిస్మత్ ఈజ్ గుడ్. అండ్ మీరు ఇప్పుడు వాళ్ళందరూ ఇట్లా ముగ్గురు అని అడుగుతుంటే నాకు అనిపిస్తుంది ఇట్లాంటివి చాలా చేస్తున్నాను సినిమాలు అని. టైగర్స్ మీకు మాత్రమే చెప్తా, ఈ నగరానికి ఏమైంది. యాక్చువల్లీ సినిమాలో ఏమొచ్చినా కానీ దర్ ఇస్ ఆల్వేస్ స్పేస్. ఒక బడ్డీ కామెడీకి స్పేస్ ఉంటుంది, ఒక లేడీ ఓరియంటెడ్కి స్పేస్ ఉంటుంది, ఒక అడల్ట్ సినిమాకి స్పేస్ ఉంటుంది. ఈ ఇయర్లో బడ్డీ కామెడీ మేము కొట్టబోతున్నాం. అంటే మీరు తీసుకున్న క్యారెక్టరైజేషన్స్ కూడా అక్కడ అంటే ఒక లవ్ స్టోరీ లవ్ స్టోరీ కవర్ చేశారు, చిన్న లవ్ స్టోరీ కవర్ చేశారు, ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఆయన నేను అబ్జర్వ్ చేసిన ఒక ఇన్నోసెన్స్ ఇక్కడ కవర్ చేశారు, ఫుల్ హిలేరియస్ ఇక్కడ కవర్ చేశారు. సో మీరు మీ క్యారెక్టరైజేషన్ చాలా డివైడ్ చేసుకుని పర్ఫెక్ట్ గా ఈ క్యారెక్టరైజేషన్ ఒకటి ఉండాలి, మొత్తం ఏ ఆడియన్స్ కైనా కనెక్ట్ అయ్యేలాగా. బేసిక్ గా మనం ఒక బ్యాచ్ ని చూసినప్పుడు 3-4 బ్యాచ్ చూస్తే దాంట్లో ఒకడు ఫన్ జనరేటెడ్ ఉంటుంది. మా ముగ్గురులో మీ క్యారెక్టర్ ఏది? అద్భుతమైన క్వశ్చన్. యాక్చువల్గా నాలో దాని ముగ్గురు ఉన్నారా? నీలో అక్కడ ఉన్నాడు. మీలో ముగ్గురున్నారు. నాలో తక్కువ నరేష్ యాంగిల్ ఉంటుంది. అంటే ఎందుకంటే అమ్మాయిల నరేష్ క్యారెక్టర్ యాంగిల్ ఉంటుంది. కొంచెం అభినవ్ది ఎక్కువ ఉంటుంది, ఫన్ బేస్ ఎక్కువ ఉంటుంది. అంటే నాకు అద్భుతమైన ఆర్ఆర్ అనిపించిందండి ఇందులో, ఎంత హిలేరియస్ గా ఉందంటే. బట్ ఈ ఇంటర్వ్యూలో మాత్రం నాకు అక్కడ ఆయన ఛత్రపతిలో అది ఉంటది కదా, అదేదో మ్యూజిక్, మీరు ఆయన్ని ఖచ్చితంగా టార్గెట్ చేసి మన అందరం ఇలా అంటున్నప్పుడల్లా ఆయనకి ఆ మ్యూజిక్ వస్తుంది నాకు. We are not saying that you are like that in your real life. Yes. We know that you are not like that in real life. బట్ అభినవ్ గారు, మేము ఏదైనా ఆయన కాంప్రమైజ్ చేసుకుంటాం, మీరు చెప్తే మాత్రం అది ఖచ్చితంగా హిలేరియస్ గానే ఉంటుంది. ఆయన నమ్మరు, చచ్చినా నమ్మరు. అట్లేం లేదు, అదంతా మీ ఇమేజ్. మేము చాలా సీరియస్ విషయాల గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. అంతే అంటారా?
సో చెప్పాను కదండి, ఆబ్వియస్లీ అద్భుతంగా ఉంది. సో ఆ ట్రైలర్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నాం. నేను యాక్చువల్లీ ముందు ట్రైలర్ చూపిస్తారేమో అని చాలా ఎగర్గా వెయిట్ చేసి వాళ్ళందరినీ అడిగాను కూడా, ఈ టీంని అడిగాను, ట్రైలర్ చూపిస్తారా, ట్రైలర్ రిలీజ్ అప్పుడే మీకు కూడా ఇది అసలు partiality. బేసిక్గా no, ఈ ఐడియా రాలేదు నాకు అసలు. మీరు ఎవరిని అడిగారు? అసలు రాగానే నన్ను ఎవరైనా అడిగితే బాగుండేది. ఐ లైక్ దిస్ ఐడియా యాక్చువల్లీ. బట్ వెన్ ఆర్ వి పుట్టింగ్ అవుట్ ద ట్రైలర్? మేబీ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే లైక్ దట్. అంటే విఐపి దర్శనం లేదు, అందరికి కామన్ దర్శనం అన్నట్టు చెప్పింది ఆవిడ. సర్లే నీకు వదిలేసి నీకు ఏం చేస్తాను, అంటే ఐడియా రాలేదు. సర్లేండి. అది మీకు పార్షియాలిటీ లేదు, అందరు కామన్ ఆడియన్స్ మమ్మల్ని కూడా అలాగే ట్రీట్ చేశారు. లేదు పార్షియాలిటీ డెఫినెట్లీ ఉంటుంది, ఎందుకంటే స్వార్థం ఉంటుంది. పార్షియాలిటీ అంటే స్వార్థం ఉంటుంది. స్వార్థం. డెఫినెట్లీ మీతో మాకు వర్క్ ఉంటుంది. నీకు సపరేట్ లింక్ సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఖచ్చితంగా అద్భుతమైన హిట్ అవుతుందని నేనైతే Thank you so హరీష్ గారు మనసులో ఏం పెట్టుకోలేదు కదా, కళ్ళు కొంచెం ఎర్రబడ్డాయి. వీఆర్ డూయింగ్ మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ చేసాం. సో దట్స్ వై. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ Thank you. వాల్యుబుల్ టైం. Thank you. చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ మేము కూడా కొంచెం డిఫరెంట్ ఫీల్ అయ్యాం. నీకు కూడా ఒంట్లో బాగాలేకపోయినా బాగా చేసావు. థ్యాంక్ యూ. మీరు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్ ఇచ్చారు కదా, రెగ్యులర్ క్వశ్చన్స్ వద్దు, ఆ పోస్టర్ ఈ పోస్టర్ ఈ లోపు అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నాను. రైట్, రియల్లీ కొంచెం అబ్జర్వ్ చేసినందుకు ఇది కొంచెం వెరైటీగా వచ్చిందని నా ఫీలింగ్ కంపేర్ టు ప్రీవియస్. కొన్ని క్వశ్చన్లు మంచి పడ్డాయి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. Thank you. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off.